హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కృష్ణ కథలు. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు కథ ఏంటో చూద్దామా? తూర్పు పడమర ఫోర్త్ పార్ట్. మహి స్నానమా అని దిక్కులు చూస్తూ ఉంది. కిరణ్ చూసి, ఏంటి పిచ్చిదానిలా అలా చూస్తున్నా, వెళ్ళి చేయించు అన్నాడు. నాకు చేతకాని పనులు ఎలా చేయాలి, అత్తయ్యను పిలుస్తాను అన్నది. ఈ పని కూడా రాదా అన్నట్లు కిరణ్ మహి వైపు చూశాడు. ఏంటి గుడ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు? నేనెప్పుడు పిల్లలకు స్నానం చేయించలేదు అన్నది. సీతారత్నం వచ్చి, మహి నవీని ఇలా ఇవ్వు, స్నానం చేయిస్తాను అని తీసుకువెళ్ళింది. కిరణ్ ఏం మాట్లాడకుండా తను ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. మహి రూమును చూస్తూ, అక్క నువ్వు ఉన్న పడక గదిలో నేను ఉంటానని ఎప్పుడు అనుకోలేదు అని ఒక విరక్తి నవ్వు ఒకటి నవ్వుకొని తన సూట్ కేసులోని బట్టలు తీసి కబోర్డ్లో పెడదామని చూస్తే అన్నిట్లో కిరణ్ బట్టలు ఉన్నాయి. ఉన్న కబోర్డులన్నీ ఈయనగారు పెట్టుకుంటే నేనెక్కడ పెట్టుకోవాలో అని ఒక కబోర్డ్లో బట్టలన్నీ బెడ్ మీద వేసి తన డ్రెస్సులు చీరలు సర్దుతుంటే కిరణ్ వాష్రూమ్ నుంచి వచ్చి టవల్తో బయటకు వచ్చాడు. మహి కిరణ్ వాష్రూమ్లో నుంచి టవల్తో బయటికి రావటం చూసి, చిచ్చి సిగ్గు లేకుండా ఏంటి ఎక్స్పోజింగ్ అని కళ్ళు మూసుకుంది. హలో, ఉదయం తమ చేసింది ఎక్స్పోజింగ్ అంటారు, ఇప్పుడు నేను చేసింది ఎక్స్పోజింగ్ అనరు, మెంటల్ అన్నాడు. మహి కళ్ళు తెరిచి, ఏంటి మెంటల్ గింటల్ అంటున్నావు, ఒళ్ళు ఎలా ఉంది అన్నది. నా ఒళ్ళుకేమి, ఇప్పుడే స్నానం చేసి వచ్చేసరికి ఫ్రెష్గా ఉంది, తమరిదే జిడ్డు కారుతూ ఉంది. అసలు నీతో మాట్లాడటం కన్నా నోరు మూసుకొని నా పని నేను చేసుకోవటం మంచిది అని బట్టలు సర్దుతూ ఉంది. ఆ పని ముందే చేయాల్సింది కదా అని బెడ్ మీద తన బట్టలు చూసి, ఇదేంటి నా బట్టలన్నీ ఇలా బెడ్ మీద వేశావు అని కోపంగా అడిగాడు. కబోర్డ్లు ఉన్నవి కదా అని అన్నీ తమర బట్టలు పెట్టుకుంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి అని అన్నది. నెత్తిని పెట్టుకొని ఊరేగు, నాకెందుకు, మర్యాదగా తీసినవి నా బట్టలన్నీ ఎక్కడవక్కడ సర్దు, లేదనుకో అని అన్నాడు. సర్దకపోతే ఏం చేస్తావేంటి, నేను నా బట్టలు పెట్టేసుకున్నా, నువ్వు ఎక్కడ ఖాళీ ఉందో చూసుకొని పెట్టుకో అంటూ చేతులు దులుపుకొని వెళ్తుంటే జడ పట్టుకొని లాగాడు. ఏంటి తిప్పుకుంటూ వెళ్తున్నావు, నా బట్టలు సర్దుతావా లేదా అని అడిగాడు. ఏయ్ మర్యాదగా జడ వదులుతావా లేదా అని అన్నది. నువ్వు నా బట్టలు కబోర్డ్లో పెడతానంటే వదులుతాను అని లాగుతూ అన్నాడు. అబ్బా నొప్పుడుతుంది, వదులు బావా అన్నది మహి. మరి సర్దుతావా అని అడిగాడు. సరే అని చెప్పింది. కిరణ్ జడ వదలగానే ముందుకు వేసుకొని, నా జడ పట్టుకొని గుంజుతావా నిన్ను అంటూ కిరణ్ని కొడుతూ ఉంది. ఏయ్ ఏంటి రాక్షసిలా అలా కొడుతున్నావు అని చేతులు పట్టుకున్నాడు. వద్దులు అని గింజుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడింది. మహితో పాటు కిరణ్ కూడా వెళ్ళి మహి మీద పడ్డాడు. ఇద్దరు బెడ్ మీద పడి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అంతలో అయోమయం అబ్బాయి గారు అంటూ రూమ్లోకి వచ్చి కిరణ్ టవల్తో మహి మీద ఉండటం చూసి, అబ్బాయి గారు బట్టలు వేసుకోకుండా ఇలా అమ్మాయి గారి మీద పడుకున్నారేంటి, అయినా పడుకోవాలి అంటే బెడ్ అంతా ఖాళీగా ఉంది కదా, మరి ఎందుకు అమ్మాయి గారి మీద పడుకున్నారు అని అనుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చాడు. అబ్బాయి గారు
మీకు అంతగా నిద్ర వస్తే బెడ్ మీద పడుకోవచ్చు కదా, అలా అమ్మాయి గారి మీద పడుకున్నారు ఏంటి? పాపం అమ్మాయి గారు మీ బరువు మోయొద్దా? లేవండి అబ్బాయి గారు అని పిలుస్తుంటే మహి చూస్తూ ఉన్న కిరణ్ అయోమయం మాటలకు టక్కుని లేచాడు. మహి కూడా లేచి బట్టలు సర్దుకుంది. నువ్వేంట్రా ఇక్కడ, ఎందుకు వచ్చావు అన్నాడు కిరణ్. అమ్మాయి గారు మిమ్మల్ని భోజనానికి రమ్మని చెప్పింది, పిలవటానికి వచ్చాను. సరే నేను వస్తాను పద అన్నాడు. అలాగే కానీ అబ్బాయి గారు మీకు నిద్ర వస్తే ఇలా అమ్మాయి గారి మీద పడుకోకండి, పాపం అమ్మాయి గారు అసలే బక్కపలచగా ఉన్నారు. మీరు అలా పడుకుంటే ఎలా చెప్పండి? అమ్మాయి గారు మీరు బాగా తిని లావు అవ్వండి అన్నాడు అయోమయం. అవుతుంది కానీ నువ్వు వెళ్ళు అన్నాడు. అయోమయం ఏదో అనుకుంటూ వెళ్ళిపోయాడు. సిగ్గు లేకుండా అలా మీద పడుకోవటమేనా అన్నది మహి. నేనేమి నీ అందం చూసి మోహించి నీ మీద పడుకోలేదు, నువ్వే లాగేసరికి నీ మీద పడ్డాను అన్నాడు. సరే పడ్డారే అనుకో, అలా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకపోతే లేవచ్చు కదా అన్నది. నేను లేవాలనే అనుకున్నాను, అదేంటో లేవకుండా అలా చూస్తూ ఎందుకు ఉన్నానో నాకే తెలీదు. నీకు ఎలా చెప్పేది? వెళ్ళి బట్టలు వేసుకొని భోజనం చేసి వచ్చేసరికి ఇవన్నీ సర్దాలి, లేదంటే నీ బట్టలన్నీ ఎక్కడ ఉంటాయో వెతుక్కోవటానికి వారం పడుతుంది, నీ ఇష్టం అని నేను వెళ్తున్నా అని కిందకు వచ్చాడు. మహి కిరణ్ తిట్టుకుంటూ బెదిరించడం మాత్రం బాగా వచ్చు అనుకుంటూ కబోర్డ్లో కొన్ని ఖాళీ చేసి కిరణ్ బట్టలన్నీ సర్ది వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది. కిరణ్ మహితో ఉన్నప్పుడు జాగ్రత్తగా డోర్ లాక్ చేయాలి అని తెలీదా అని అన్నది సీతారత్నం. కిరణ్కి ఏం జరిగిందో అర్థం కాక ఏమైందమ్మా అన్నాడు. పైన చూసిందంతా కిందకు వచ్చి అందరికీ చెప్పాడు అయోమయం అన్నది. వాడేం చూశాడు, ఏం చెప్పాడు అంటూ రూమ్లో అయోమయం అన్న మాటలు గుర్తుకు వచ్చి, అయ్యో అమ్మ వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు, మేమిద్దరం జారి బెడ్ మీద పడ్డాం, అప్పుడే వాడు వచ్చాడు అని చెప్పాడు. అన్నయ్య, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇవన్నీ కామన్లే, నువ్వు అవేం పట్టించుకోకు. ఇక మీదట వదిన నువ్వు ఉంటే డోర్ లాక్ చేసుకోండి అన్నది స్వాతి. స్వాతి, నువ్వు చిన్నపిల్లవి, నీకెందుకు, నోరు మూసుకొని కూర్చో అన్నది సీతారత్నం. అరే అయోమయం, నువ్వు కొంప ముంచావు కదరా అని మనసులో తిట్టుకుంటూ, ఇంతకు వాడెక్కడమ్మా అని అడిగాడు. ఇక్కడే ఎక్కడ ఉండాలి కిరణ్ అన్నది సీతారత్నం. స్వాతి దగ్గర నవ్వి ఉంటే ఎత్తుకొని, బంగారం స్నానం చేసావా అని ముద్దు పెట్టుకొని, అమ్మా అన్నం పెట్టావా అని అడిగాడు. ఏదో కొంచెం తిన్నది కిరణ్ అని. మహి ఎక్కడా అని అడిగింది. స్నానం చేసి వస్తాను అని చెప్పింది, నేను కిందకు వచ్చాను అన్నాడు. సరేరా నీకు భోజనం పెడతా, ఈలోపు మహి వస్తుందిలే అన్నది. సరే అని నవీని స్వాతికిచ్చి, ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావురా అని అడిగాడు. బాగానే రాస్తున్నాను అన్నయ్య అన్నది స్వాతి. పైనుంచి మహి దిగుతూ కనిపించింది. సీతారత్నం చూసి, మహి కూడా వచ్చిందిరా, కిరణ్ భోంచేద్దు అని పిలిచింది. మహి వచ్చి, స్వాతి భోంచేసావా అని అడిగింది. చేశాను వదిన, మీరు చేయండి అని చెప్పింది. ఇద్దరు భోజనం చేస్తుంటే అయోమయం ప్లేట్ తీసుకొని వచ్చి, అమ్మగారు పెట్టండి అన్నాడు. అయోమయాన్ని కిరణ్ కోపంగా చూసి, ఏమైంది అబ్బాయి గారు అలా కోపంగా చూస్తున్నారు అని అడిగాడు. నువ్వు చేసిన పనికి తన్నకుండా చూస్తున్నాను, సంతోషించు అన్నాడు. అబ్బాయి గారు మీకు కోపం వచ్చేలా నేనేం చేశాను అన్నాడు. మహికి కూడా కిరణ్ అయోమయాన్ని అలా అనటం నచ్చలేదు. ఏమీ తెలియనివాడు మిమ్మల్ని ఏం చేశాడు, అరుస్తున్నారు అని అడిగింది. వీడు కిందకు వచ్చి ఏం చేశాడో తెలుసా అని అయోమయం కిందకు వచ్చి ఏం చెప్పాడో చెప్పేసరికి
మహి మైండ్ బ్లాక్ అయింది. ఏమైంది, గుండె ఆగిందా అని అడిగాడు. లేదు బావా, ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. అత్తయ్య ఏమైనా అన్నదా అని అడిగింది. అమ్మ ఏమంటుంది, మనం హ్యాపీగా ఉండాలనుకుంటుంది, అయినా ఇదంతా నీ వల్లే అన్నాడు. ఇది మరీ బాగుంది, నేనేం చేశాను అన్నది. అబ్బాయి గారు, నేనేమీ చేయకపోయినా నన్ను ఎందుకు తిడతారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇద్దరు తినటం అయి పైకి వెళ్తూ స్వాతి దగ్గర ఉన్న నవీన్ తీసుకుంటుంటే, ఈరోజు మా దగ్గర ఉంటుందిలే, మీరు ఇల్లు పడుకోండి అన్నది సీతారత్నం. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.